దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 30. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినమంతా కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథము 9 నుండి 12 అధ్యాయములు. 9వ అధ్యాయము. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశము లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకే నా మనస్సు నిలిపి నిదానింప బూనుకొంటిని. సంభవించినవి అన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును, బలులు అర్పించు వారికిని బలులను అర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికి ఎలాగునో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకొని వారికి ఎలాగునో ఒట్టుకు భయపడు వారికి అలాగుననే జరుగును. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతియు వారి హృదయమునందు వెర్రితనం ఉండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదిను దుఃఖకరము. బ్రతికి ఉండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందును వారికిక నెప్పటికి వంతు లేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమందురు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పెట్టెలు వలలో పట్టబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండేది. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరునూ ఆ భేదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేను ఇట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని భేదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకలు కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. 10వ అధ్యాయము. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత చెడువాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, గనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగపడెను. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాన్ని పాపము కరుచును.
రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టులేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు. జ్ఞానిని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజై ఉండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుట కాక బలమునొందుటకే అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై ఉండుటయు నీకు శుభము. సోమరితనము చేత ఇంటికప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రవ్యం అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనసునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. నీ ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు వెత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చోళాలి గర్భమందు ఎముకలు ఏకరీతిగా ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరిసమానంగా ఎదుగునో నీ వెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగా ఉన్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. 12వ అధ్యాయము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందురు. కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందురు. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తుచోటులకు భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదాము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడసరకాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను. అతడు జ్ఞానులకు జ్ఞానము బోధించెను, జనులకు జ్ఞానం బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరు వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మన మానవ కోటికి ఇదియే విధి.
గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు నాయన, యోగ్యుడవు నాయన, పూజ్యుడవు నాయన, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడుడే దేవుడవు ప్రభువా, నీకు వందనాలు. ఆది అంతమునే ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, నిన్న నేడు రేపు ఆఖరీతిగా ఉన్న దేవుడు ప్రభా. అయ్యా తండ్రి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఎరుకు నాయన, ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, మారా నీళ్లను మధురముగా మార్చిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్లను ఇచ్చిన దేవుడు, ఎరుకో కోటగొడలు కూల్చిన దేవుడు ప్రభా. నాయన అయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. నీకు వందనాలయ్యా, గొప్ప దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా. రిబానా మషరా దరారి ధునక సంద్రి హాందారలా రియో షరాదారాబా. అయ్యా నీకే స్తోత్రాలు నాయన. మా కొరకు తండ్రి నాయన అయ్యా భూమి మీదకి దిగి వచ్చి ప్రభా తండ్రి సమస్తమును విడిచిపెట్టి రిక్తునిగా ప్రభా అయ్యా నాయన అయ్యా కొరడా దెబ్బలు వహించి నాయన రక్తమును చిందించి ప్రాణం పెట్టావు ప్రభా. నీకు వందనాలు. మా పాతాల వేదనలు మీరు అనుభవించారు ప్రభా. మా ప్రతి రోగము, మా ప్రతి వ్యసనము, మా ప్రతి పాపము అయ్యా తండ్రి నాయన మీరు భరించారు నాయన. ఒక పాపపు ముద్దగా అయ్యా తండ్రి నాయన అయ్యా మీరు ఎంచబడ్డారు ప్రభా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. నాయన నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత తండ్రి, నువ్వు చిందించిన రక్తము ద్వారా మాకు విడుదల నాయన. అయ్యా మా శాప పాప భారముల నుంచి మమ్మల్ని విడిపించుతున్న దేవుడవు నీవు మాత్రమే దేవా. నీకు వందనాలయ్యా. అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకే వందనాలయ్యా. అయ్యా తండ్రి నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం అయ్యా. పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన అయ్యా అమూల్యమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు ప్రభా, తెలిసి తెలియక ఎన్నో అపరాధములు ప్రభా చేస్తున్నాం. దయతో క్షమించు నాయన. అయ్యా మా నోటి మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, చేతల ద్వారా, నడతల ద్వారా, వినికిడి ద్వారా, మాటల ద్వారా, అయ్యా చూపుల ద్వారా ప్రభా నాయన నీకు ఆయాసకరంగా మేము ఏమైనా జీవించుంటే దయతో క్షమించు నాయన. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అయ్యా. నీ సన్నిధి కంటే మా పైన ప్రకాశింపచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరచండి, మీరు మాలో ఉండండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. అయ్యా తెలివిని, జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, ఆలోచనను మాకు అనుగ్రహిస్తున్నారు అయ్యా. మీకే స్తోత్రాలు అయ్యా, మీకే స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా తండ్రి మాలో ఇంకను భయభక్తులు పుట్టించండి ప్రభా నాయన. మీకు ఇష్టలుగా, మీ చిత్తానుసారులుగా, మీ హృదయానుసారులుగా మమ్మల్ని నడిపించండి దేవానికి వందనాలయ్యా. అయ్యా నీకే స్తోత్రాలు నాయన. నీ వాక్యము నాయన మమ్మల్ని బతికిస్తుంది ప్రభా. మా బాధల్లో అదే మాకు నెమ్మదినిస్తుంది నాయన. అయ్యా నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు తండ్రి నాయన. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నాయన. అయ్యా నీ వాగ్దానాలు సొంతం చేసుకోవడానికి కావాల్సిన విశ్వాసమును నాయన మాకు దయచేయండి. విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి ప్రభా నాయన. అయ్యా సంపూర్ణమైన, పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నాయన అయ్యా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. వరమై ఉన్న విశ్వాసం, ఫలమై ఉన్న విశ్వాసం మాకు దయచేయండి ప్రభా నాయన. విశ్వాసం లేదు కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. వినుట వలన విశ్వాసం కలుగునన్నావు ప్రభా. వినుట దేవుని గురించిన మాట వలన కలుగునన్నావు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మా జీవితాలు మీ చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. జీవిస్తున్నాం అంటే నీ కృప ప్రభా. మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన గొప్ప దేవుడా, మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి మీకు వందనాలు. ఇచ్చిన బిడ్డలను బట్టి, ఇచ్చిన అయ్యా ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా. నీ కృపాస్ని వద్దకు వచ్చున్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక అయ్యా. మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగును గాక, మా పరిస్థితులపై నీ కృప కలుగును గాక అయ్యా తండ్రి రాజా. రిదానమా షరా దరా రిధూనక సంద్రి హాందారాల అయ్యా మా కుటుంబాల్లో రక్షణ లేని వారిపై నీ కృప కలుగును గాక అయ్యా. మారు మనసు, పశ్చాత్తాపం, ఒప్పింపు చే ఆత్మ బలంగా మా కుటుంబాల్లో పనిచేయును గాక నాయన. అయ్యా నిశ్చయంగా మా ఇంటి యజమానులకు నాయన రక్షణ కలుగును గాక. వారి మనోనేత్రాలు తెరవబడును గాక, వారి హృదయాలు తెరవబడును గాక, వారి రాతి గుండెలు మాంసపు గుండెలుగా యేసు నామంలో మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు, మా తోబుట్టువులు అయ్యా మా బిడ్డలందరికీ గొప్ప రక్షణ కలుగును గాక తండ్రి నాయన. అయ్యా నీకే వందనాలు. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవం రగులుకొను గాక. మా పట్టణానికి గొప్ప రక్షణ యేసు నామం
నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్న రూపాంతరపరచండి, రూపులకు మార్చుకోండి నాయన. అయ్యా నీ చిత్తం చేటుకు ప్రతి క్రైస్తవుని మీరు బలపరచండి ప్రభా. అయ్యా బుద్ధి కలిగిన కన్యకల వల్ల సిద్ధపాటు కలిగిన జీవితాలు, మెలకువ కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి నాయన. అయ్యా నీకే వందనాలు. దైవజనురాలు సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా నీ చిత్తంలోనైనా ఎవరు ఏ పరిచయం చేస్తున్నప్పటికీ వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి అయ్యా. వారి ప్రార్థనలకు యేసు నామంలో జవాబు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ చిత్తానుసారమైన పరిపాలన దాయన వారి ద్వారా మీరు జరిగించండి. ఇంకా సువార్త అందరిని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు నిశ్చయంగా యేసు నామంలో పట్టబడును గాక. అయ్యా నిశ్చయంగా సువార్త ద్వారా యేసు నామంలో తెరవబడును గాక. అయ్యా ప్రపంచవ్యాప్తంగా సువార్త విస్తరించును గాక. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి. నాయన ఇజ్రాయెల్లో మీ చిత్తము జరిగించండి ప్రభా. అయ్యా అలాగే మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా భారతదేశంపై నీ కృప కలుగును గాక. అయ్యా భారతదేశ ప్రజల మనోనేత్రాలు యేసు నామంలో తెరవబడును గాక. భారతదేశ ప్రజల హృదయాలు యేసు నామంలో తెరవబడును గాక. అయ్యా నిశ్చయంగా భారతదేశంలో గొప్ప ఉజ్జీవము రగులుకొనును గాక. అయ్యా భారతదేశంలో యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. సూచకమైన మందసమా లేచి బలము తొడుక్కో. హల్లెలూయా నీకు వందనాలు. ఒప్పింపు చేయ ఆత్మ బలంగా యేసు నామంలో పనిచేయను గాక. అయ్యా ప్రజలు పాపమును గూర్చి, నీతిని గూర్చి, అయ్యా తీర్పును గూర్చి యేసు నామంలో ఒప్పింపబడుదురు గాక. నాయన నీ పేరు పెట్టబడి నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని అయ్యా పాపం విడిచి చేసిన అనేక మంది భక్తుల ప్రార్థనలు సన్నిధిలో ఉన్నాయి ప్రభా. నాయన అయ్యా ప్రార్థనలన్నిటికీ యేసు నామంలో జవాబు వచ్చును గాక. నాయన అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి ఎంతమంది అయితే దైవజనులు ఉపవాసాలు నుండి నీ సన్నిధిలో గోజాడుతున్నారు, ఎంతమంది భక్తులు ఉపవాసం ఉండి సన్నిధిలో గోజాడుతున్నారో అయ్యా వారందరి ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా కడవరి వానాకాలం వర్షంను దయచేస్తున్న వాగ్దానం నిశ్చయంగా మా భారతదేశం పక్షంగా నెరవేర్చబడును గాక. అయ్యా భారతదేశంలో కడవరి వర్షం కురియును గాక. కడవరి ఉజ్జీవం రగులుకొనును గాక. అయ్యా నాయన 150 కోట్ల ప్రజలు యేసు నామములో రక్షణలోకి నడిపించబడుదురు గాక. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం చిత్తము కాదన్నావు ప్రభా. అందరూ అంతటా రక్షణ పొందుంటూ అయ్యా అందరూ సత్యము గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించును అన్నావు ప్రభా. నీ చిత్తమే జరుగును గాక. నీ రాజ్యము స్థాపించబడును గాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత కొందును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నిశ్చయంగా నాయనగా సూసైడ్ స్పీడ్స్, యాక్సిడెంట్ స్పీడ్స్ ఏసునామంలో లయమైపోవును గాక. అయ్యా తండ్రి నాయన పాపము ఏలుబడి చేసిన పాపం వెనకాల పనిచేసిన దుష్టుడు కాడి ఏసునామంలో విరిగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. నిశ్చయంగా ఏసునామంలో అయ్యా మా దేశానికి విడుదల కలుగును గాక, రక్షణ కలుగును గాక. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యా అందరినీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా వారి కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరినీ అయ్యా నాయన డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడా నీ చిత్తమే జరుగును గాక. ఓ భారతదేశంలో నీ చిత్తము జరుగును గాక. నాయన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చుట్టూ మీరు రక్త కంచివేయండి. దేశ సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తూ మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని, అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.